క్లాస్ రూమ్లోకి వెళ్ళారా? ఎందుకు? మేడమ్స్ ఇప్పుడు రారు కదా మరి. వచ్చేదాకా క్లాస్ రూమ్లోకి వెళ్ళరు. ప్రభుత్వం దిగేస్తుంది అంటారా? నిరసన మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముడు కళ్యాణ్ తోటి మొత్తం రాష్ట్రం అంతటా ఓట్లు సరిపోతుంది. అది సరిపోతుంది ఆ నిరసన. 24 hours అదే నిరసన చేయదు బిడ్డ. కొన్ని చోట్ల ఎంతో దురుసులో ప్రవర్తిస్తుంది. మనం అట్లా కూడా లేదు కదా. మనం మంచిగా ప్రేమ అనుకుంటున్నాం. మీకు మంచి జరగాలని, మీకు మంచి విద్య రావాలని, మీకు నష్టం జరగద్దని, మీకు చదువు రావాలని కదా నేను ఆరాటపడుతుంది మీ కొరకు. ఇంకా నేను సంతోషపడతా కదా. ఆలోచన చేయండి. మీరు కొద్దిగా దాకా ఇట్లే కూర్చుంటే నేను చివరికి విసిగిపోతా కదా. విసిగిపోయి నేను సార్కు రిపోర్ట్ ఇస్తే చాలా మన మధ్యలో ప్రేమ ఆప్యాయత దెబ్బతింటుంది కదా బిడ్డ. అవునా కదా? వెళ్తే సంతోషపడతాం కదా. ఇప్పుడు మీరు ఎట్లాగో తినడానికి ఖచ్చితంగా నిలబెట్టాలి. అది నా ధర్మం. ఒక బిడ్డగా, ఒక తండ్రిగా నిలబెట్టాలి. తినడం ఖచ్చితంగా దొరికిపోతుంది కాబట్టి ఇప్పుడే వచ్చి ఇంకా సంతోషపడతారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కేజీబీ దుబ్బాక నుండి మాట్లాడుతున్నాం. మేమందరం బయటకు ఎందుకు వచ్చామంటే మా మేడం వాళ్ళు రోడ్ల మీద దీక్ష చేస్తున్నారు. మాకు మా మేడం వాళ్ళు కావాలని మేము ఇట్లా బయటకు వచ్చినాం. మా ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పిన డిమాండ్లకు తొందరగా స్పందించాలి. మా మేడం వాళ్ళని మాకు తొందరగా పంపించాలి. ప్రభుత్వం తొందరగా స్పందిస్తే మేడం వాళ్ళు వచ్చి మాకు పాఠాలు చెప్తారు. మాకు మేడం వాళ్ళే కావాలి, వేరే మేడం వాళ్ళు వద్దు. మా మేడం వాళ్ళు మాకు తొందరగా రావాలి. ప్రభుత్వం వాళ్ళు తొందరగా స్పందించాలి. వాళ్ళు లేకపోతే మాకు పాఠాలు ఆగిపోతున్నాయి. వాళ్ళు వచ్చి తొందర పాఠాలు చెప్తే మాకు అన్నీ కంప్లీట్ అయ్యి మేము చదువుకోవాలి. మేము 10th క్లాస్. నా పేరు అక్షయ. మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మేము చదువుకోవాలి. మాకు మేడం వాళ్ళు వచ్చి తొందర పాఠాలు చెప్తే మేము మా రివిజన్లో మేము ఉంటాం. ప్రభుత్వం తొందరగా వాళ్ళు చెప్పిన డిమాండ్లకి తొందరగా స్పందించాలి. వాళ్ళు వచ్చి మాకు పాఠాలు చెప్తేనే మా పాఠాలు అయిపోతాయి కాబట్టి ఒకవేళ వాళ్ళు వచ్చి చెప్పకపోతే మేము పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ కావచ్చు. అందుకని వాళ్ళు వచ్చి తొందరగా మాకు పాఠాలు చెప్పేటట్టు ప్రభుత్వం చూడాలి. మేము సిద్దిపేట జిల్లా నుండి దుబ్బాక కస్తూర్బా హాస్టల్ నుండి మాట్లాడుతున్నాం. నా పేరు శ్వేత. నేను 9th క్లాస్. ఇప్పుడు మాకు 19 days నుంచి మేడమ్స్ వస్తలేరు. మా ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది. మేము 2 hours నుంచి ఇక్కడనే కూర్చున్నాం బయట. మేము అన్నం కూడా తినము. మా మేడమ్స్ వచ్చేసరికి మా మేడమ్స్కి న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. 19 days నుంచి మేడమ్స్ లేరు. మేము మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటే ఫెయిల్ అవుతాం. చదువు కూడా పాఠాలు చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరు. మేడమ్స్ తొందరగా రావాలంటే ప్రభుత్వం స్పందించాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. తొందరగా స్పందిస్తే మేడమ్స్ వచ్చి మాకు క్లాసెస్ చెప్తారు. మేము కూడా బాగా చదువుకొని పాస్ అవుతాం. మా విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తొందరగా స్పందిస్తే మా టీచర్స్ వచ్చి మా క్లాసెస్ చెప్తారు. మేము బాగా చదువుకుంటాం అని కోరుకుంటున్నాం.